ఇప్పుడు నువ్వు ఒక మ్యారేజ్కి దేనికైనా వెళ్ళినావు అనుకున్నా, నీకు నచ్చినంత కట్నం పెడతావు అన్న, సో వాళ్ళ ఇంటికి వచ్చి నీకు నచ్చినంత పెడుతుంటారు. అట్లనే మనం ఇష్టం, ఇప్పుడు నీకు ఇష్టం అంటే చూడు, లేకపోతే మానే. ఇప్పుడు ఒక ప్రైజ్ డిసైడ్ చేసిన తర్వాత అది మన ఒపీనియన్ కదా. సో సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, 3 hours ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు చూడాలనుకున్నావు అనుకో, నీ అభిమానం ఉందనుకో, నీకు ఇష్టం అనుకో, నీకు పిచ్ అనుకో, వెళ్ళి చూడు. ఎందుకు 1000 1500 పెట్టారని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకుని నువ్వు ఆగిపో. అది 150కి వచ్చింది అప్పుడు వెళ్ళు, లేకపోతే ఇంకొక 3 months అయితే ఓటీటీకి వచ్చింది, అప్పుడు ఇంకా ఫ్రీగా 99 రూపీస్ పెడితే, లేకపోతే నెట్ఫ్లిక్స్లో ఫ్రెండ్ ఐడీలు తీసుకుంటేనే చూసుకోవచ్చు ఫ్రీగా. అది నేను చెప్తున్నాను. అన్న ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందన్న ఫైనల్గా? 2000 కోట్లు అయితే పక్కా భయ్యా. 2000 కోట్లు అంటే వాళ్ళ ఫ్యామిలీకి 25 లక్షలు ఇచ్చింది కదన్న ఆ న్యూస్. మరి దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే? సపోర్ట్ చేస్తున్నాను, మంచి విషయం అది. ఎందుకంటే చనిపోయిన బాధితురాలు ఎవరుందో, సో అన్న దయాహృదుడు కాబట్టి 25 లక్షలు ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. సో చనిపోయిన వాళ్ళని ఎలాగో తీసుకురాలేము. సో అది అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా జరిగిపోయింది. ఎప్పుడు ఎవరి ప్రాణం ఎలా పోతుందో నీకు తెలీదు, నాకు తెలీదు. ఈ భూమి మీద ఎన్ని రోజులు బ్రతుకుతాం అనేది నీకు తెలుసా, నాకు తెలుసా, ఎవరికీ తెలీదు. అట్లాంటిది సో అభిమానంతో వచ్చిన వాళ్ళు తొక్కిసలాట్లో అది అనుకోకుండా జరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగం ఉందా, అయినప్పటికీ కూడా వీళ్ళని అంటే ఆపలేకపోయాం. అంత క్రౌడ్ అనమాట, అంత వచ్చినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు. అయినా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలని కొంతమంది అంటున్నారు అన్న. ఇదే లా ప్రకారం మాట్లాడితే అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తారన్న? ఇప్పుడు నీకున్న చట్టమే నాకు, ప్రతి ఒక్కరికి చట్టం దృష్టి. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేశారు కదా, మరి ప్రతి ఒక్కరి దృష్టి. పల్లవి ప్రశాంత్ కి అల్లు అర్జున్ కంపేరింగ్ ఏందన్నా? నువ్వు అంటే ఆయన వల్ల క్రౌడ్ వచ్చారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడు ఆయన వల్ల అంటే ఈయన బయటకు వచ్చి ఈయన ర్యాలీ చేస్తాను, ఈయన చేస్తానని ఎక్కడ పెట్టుకోలేదు అనమాట. అది ఫస్ట్ ఇదేంటి, స్టేషన్ నుంచి నువ్వు పర్మిషన్ తెచ్చుకోవాలి. అలా చేయకుండా ఎట్లా కుదిరిద్ది? ఆయన అల్లు అర్జున్ గారు వస్తున్నది ఎక్కడికి, థియేటర్కి వచ్చేది, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చేది, ఇంటిమేట్ చేశారు అంతా కూడా. అక్కడ ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ సెలబ్రేషన్స్ జరిగినాయి. పోలీసులు ఇంటిమేట్ చేయలేదని చెప్పారు. పోలీసులు అక్కడ ఆల్రెడీ పోలీసులే ఆపుతున్నారు వచ్చే వాళ్ళని గేట్ల దగ్గర. ఎందుకు చేయలేదు? ప్రతి థియేటర్ దగ్గర ఉంది అనమాట. పోలీసు వాళ్ళు ఎందుకు లేరు అంటే? ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. మరి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసులు ఉన్నారు, కాకపోతే వారు ఇంటిమేట్ చేయలేదు కదా బ్రో. అదేగా నేను చెబుతున్నాను. పల్లవి ప్రశాంత్ గొడవ ఏంది బ్రో ఇక్కడ? దానికి సంబంధం ఏముంది? అంటే ఇద్దరు వల్ల తొక్కిసలాట అయింది, అంటే క్రౌడ్ అయింది కాబట్టి ఈయన అరెస్ట్ చేశారు. ఇంకా అక్కడ చనిపోయారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఎవడో కూడా నాకు తెలీదు. నాకు ఎందుకు అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ అన్న గురించి అడుగు, చెప్తాను నేను. అన్నది మంచి హృదయం కాబట్టి 25 lakhs ఇచ్చాడు. అలాంటి మంచి మనసు అన్నకి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా. అన్న నువ్వు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు మంచిగా చేయాలి, బ్లాక్ బస్టర్లో కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.